రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 80 గ్రాముల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా ముఠాలు డ్రగ్స్ సప్లై చేస్తున్నాయన్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులే ప్లెడ్లర్స్ గా మారి సరఫరా చేస్తున్నారని సిపి తెలిపారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను లంగరోజ్లో ఉంటున్నాడు. బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ జాలోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. తర్వాత ఇంకొక పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు. అతను జూనియల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ పెడ్లింగ్లో వాళ్లకు పెడ్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు తీసుకోవడం జరిగింది. మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 50 లక్షలు వాల్యూ చేసే ఈ డ్రగ్. దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ పెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు. అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి. So we are trying to find out who are those people who got heroin from these people. Different methods no follow chestu quickest way lo వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు. మనం ఒక గ్రూప్లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనం వేరే డెస్టినేషన్ తీసుకుపోయి ఉన్నాయి కదా. ఐ డోంట్ నాట్ మెన్షన్ ద కంపెనీస్ నేమ్ నో. బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ ఫోకస్గా ఉంది. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి. బట్ వీ ఆల్సో గాట్ ఇట్ యాజ్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీ విల్ సడన్లీ గెట్ అ క్లూ అండ్ వీ గెట్ అక్యూజ్. ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడస్ ఆపరెండ్ అయ్యింది, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది. ఇది మాల్ఖానా దగ్గర పంపించడం జరిగింది. నెక్స్ట్ టైం విల్ ఫైండ్ అవుట్ లీగల్ పర్స్పెక్టివ్లో ఒపీనియన్ తీసుకొని విల్ గివ్ యూ ద డీటెయిల్స్ క్వాంటిటీ పిక్చర్స్ అవి కానీ లేకుంటే క్వాంటిటీ ఎలా మీకు ఛాలెంజ్ చూస్తాం. ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా రీచ్ అవుట్ అవుతుంది. స్టూడెంట్స్తో పాటు ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు వి షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి మాకు